Hi everybody. Role of English in competitive exams. గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి సంబంధించి ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ నేను కొత్తగా చెప్పేది కాదు. వి ఆల్ నో దట్ ఇంగ్లీష్ ఈజ్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్. అయితే ఈ వీడియోలో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు కూడా ఆ ఇంగ్లీష్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ మనం రెండు విషయాలు చూడాలి. ఒకటి, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. అంటే ఆ ఎగ్జామ్కి మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో అందులో ఈ సిలబస్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే అందులో యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అంటే సమ్ ఎగ్జామ్స్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఇన్ ద సిలబస్. కొన్ని ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది సిలబస్లో ఒక భాగం. కాబట్టి ఇంక డౌట్ లేదు, తప్పనిసరిగా మనం ప్రిపేర్ అవ్వాలి, దానికి చాయిస్ లేదు. కానీ కొన్ని ఎగ్జామ్స్కి ఆ పర్టికులర్ క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ అనేది ఒక సెక్షన్ కాదు. అంటే ఇంగ్లీష్కి సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగరు. ఇంగ్లీష్ వొకాబులరీ కావచ్చు, ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ మీద చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఇంకా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లాంటివి, ఉదాహరణకి గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పచ్చు. అంటే ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ కానీ, కాంప్రహెన్షన్ కానీ, వొకాబులరీ కానీ డైరెక్ట్గా ఏమీ అడగరు. అయితే ఇక్కడ మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సింది కేటగిరీ 2. ఎందుకంటే కేటగిరీ 1 ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఏ ఎగ్జామ్స్లో అయితే ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంటుందో సిలబస్లో, వాళ్ళు ఎలాగో ప్రిపేర్ అవుతారు, ప్రాబ్లం కాదు. బట్ ఈ కేటగిరీ 2లో ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్లో ఉండదు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఆ ఇంగ్లీష్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద రోల్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ యాజ్ ఎ సబ్జెక్ట్. దాన్ని మనం సబ్జెక్ట్గా నేర్చుకుంటే ఎస్, కొన్ని ఎగ్జామ్స్కి అది చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్ట్గా ఇంగ్లీష్ నుంచి వచ్చే క్వశ్చన్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, టెన్సెస్, కండిషనల్స్, అలాగే సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అంటాం. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రూప్ 1 తీసుకుందాం, లేదా గ్రూప్ 2 తీసుకుందాం, సివిల్ సర్వీసెస్ తీసుకుందాం. అక్కడ ఇంగ్లీష్ని మనం సబ్జెక్ట్గా పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ఇంగ్లీష్ని పూర్తిగా పక్కన పెట్టాలా? నో. ఇంగ్లీష్ని మనం సబ్జెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్. అంటే ఏంటి అర్థం? ఇంగ్లీష్ని లాంగ్వేజ్గా నేర్చుకోవడం అంటే ఏం కాదు, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఇంగ్లీష్కి సంబంధించి మనం ఆ యొక్క భాషపై పట్టు సాధించగలగాలి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఎందుకు సార్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉండదు కదా, లేదా సివిల్ సర్వీసెస్లో ఇంగ్లీష్ ఉండదు కదా, ఇక్కడ ఇంగ్లీష్ భాష మీద మనం ఎందుకు కమాండ్ తెచ్చుకోవాలి అంటే, మీ అందరికీ తెలుసు డెఫినెట్గా దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం కొన్ని ఆర్టికల్స్ చదివేటప్పుడు ఇంగ్లీష్ చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని ఎగ్జామ్స్కి లోకల్ న్యూస్ పేపర్స్ సరిపోవు, వీ హ్యావ్ టు బీ వెరీ మచ్ అవేర్ ఆఫ్ సమ్ నేషనల్ న్యూస్ పేపర్స్. అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరిగేటప్పుడు మనం ఆ యొక్క రిపోర్ట్స్ మనం పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని చదివేటప్పుడు అవి ఎక్కువ ఇంగ్లీష్లో కనిపిస్తాయి. అవి లోకల్ ఏజెన్సీస్ కానీ, కొన్ని కోచింగ్ సెంటర్స్ కానీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ ఆర్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ మచ్ డైరెక్ట్లీ అప్లికబుల్. సో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, మీ అందరికీ తెలుసు. ఇందులో కొంతమంది కూడా ఒక సందేహంతో ఉంటారు, సార్ మాకు తెలిసిన వాళ్ళు గ్రూప్ 1 జాబ్ తెచ్చుకున్నారు, వాళ్ళు కంప్లీట్గా తెలుగు మీడియం అంటారు. కొంతమంది టాపర్స్ కూడా అంటారు, నేను చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియమే, కానీ నాకు సివిల్ సర్వీసెస్ మంచి ర్యాంక్ వచ్చింది, లేదంటే గ్రూప్ 2 క్వాలిఫై అని అంటారు. మనమే అనుకుంటామంటే వాళ్ళు కంప్లీట్గా చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియమే కదా, అయినా కూడా గ్రూప్ 1 సాధించారు. వాళ్ళు చేసినప్పుడు మనం కూడా ఎందుకు చేయలేమని మనం కూడా ఏం చేస్తామంటే ఎంతసేపు కూడా ఈ జనరల్ స్టడీస్ పార్ట్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇంగ్లీష్ని పూర్తిగా పక్కన పెడతాం. కానీ ఎవరైతే టాప్ ర్యాంక్ వచ్చిందో, ఎవరికైతే మంచి ర్యాంక్స్తో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారో, మంచి పొజిషన్స్లో సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2, వాళ్ళు మనందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఎంతో కొంత హార్డ్ వర్క్ చేస్తారు. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ లెర్నింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పింది ఏం కొత్త విషయం కాదు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి హై లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ మీరు జనరల్ స్టడీస్ పార్ట్కి ఎన్ని అవర్స్ స్పెండ్ చేసినా ఇంగ్లీష్కి కంపల్సరీగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి కంపల్సరీ. ఇక్కడ నేను ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కదమ్మా, మీరు ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ లాంటివి నేర్చుకోకలేదు. బట్ మేక్ షూర్ దట్ యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్ ఎనఫ్.
సో దట్ టుమారో యూ రీడ్ ఏ న్యూస్ పేపర్ యూ విల్ అండర్స్టాండ్ ది ఆర్టికల్. వాళ్ళొక ఎస్సే రైటింగ్ ఒక టాపిక్ ఇచ్చినప్పుడు మనం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, కానీ మేక్ ష్యూర్ దట్ యువర్ ప్రొఫిషియన్సీ ఈజ్ గుడ్ ఎనఫ్. సో ఇంగ్లీష్ యొక్క రోల్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇంగ్లీష్ ఇంత ఇంపార్టెంట్ కాబట్టి మనం దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? హౌ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సాధారణంగా స్పోకెన్ లాంగ్వేజ్కి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ యువర్ ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఏ వెరీ ప్రొఫిషియెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, దట్ ఈస్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ ప్రోగ్రామ్. మన అవసరమైతే సపరేట్ వీడియోలు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హౌ టు బి వెరీ ఫ్లూయెంట్ ఇన్ ద లాంగ్వేజ్, హౌ టు స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ గ్రామటికల్ మిస్టేక్స్, ఆర్ కొంత యాక్సెంట్ మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఫ్లూయెన్సీ ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు, అవన్నీ తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి స్పీకింగ్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్కి కావాల్సిన ఎఫర్ట్స్ ఏమి మనం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. మీ అందరికీ తెలుసు LSRW అంటారు. అందులో ఎస్ అంటే స్పీకింగ్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది అవసరం లేకపోయినా కూడా మిగిలిన 3 కంపల్సరీగా అవసరం: లిజనింగ్, అలాగే రైటింగ్ అండ్ రీడింగ్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం ఒక 5 పాయింట్స్ ద్వారా క్లియర్గా డిస్కస్ చేద్దాము. పాయింట్ నెంబర్ 1 ఇప్పుడే చెప్పాను, LSRW. మన అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఇక్కడ స్పీకింగ్ని మీరు పక్కన పెట్టేసినా కూడా లిజనింగ్, మీరు ఇంగ్లీష్కి సంబంధించి టెలివిజన్లో ఏమైనా డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూస్ కానీ జరుగుతుంటే డెఫినెట్గా అవి చూసి ఆ ఇంగ్లీష్ని ఎక్కువ వినడానికి ట్రై చేయాలి. యూ మస్ట్ మేక్ ష్యూర్ దట్ లిజనింగ్ టు యాజ్ మచ్ యాజ్ ఇంగ్లీష్ విల్ హెల్ప్ ఎ లాట్. అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కూడా ఎక్కువ వినడానికి మనం ప్రయత్నం చేయాలి. బికాస్ ద మోర్ యూ లిజన్, ది బెటర్ యూ కెన్ లెర్న్ ది ఇంగ్లీష్. రెండోది రీడింగ్. ఇంకా ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. రీడింగ్ అనగానే ఏం చదవాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కంగారు పడిపోయి మనం మార్కెట్లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఇంగ్లీష్ నోవెల్స్ కానీ, స్టోరీ బుక్స్ కానీ ఏం అవసరం లేదు. మనకి డైలీ న్యూస్ పేపర్ ఏదైతే చదువుతామో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కంపల్సరీగా చదవడానికి ట్రై చేయండి. ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏదైనా పర్వాలేదు, బెటర్ యూ స్టార్ట్ విత్ హిందూ న్యూస్ పేపర్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. హిందూ న్యూస్ పేపర్ కంపల్సరీగా చదవండి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ హిందూ న్యూస్ పేపర్ చదివేటప్పుడు కొన్ని ఆర్టికల్స్ అర్థం కావు సార్. చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు, కానీ ఆర్టికల్స్ అర్థం కావని చెప్పి వదిలేస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అన్ని ఆర్టికల్స్ అందరికీ అర్థం కావు. ఏ ఆర్టికల్ అయితే నీకు అర్థమవుతుందో అదే చదవాలి తప్ప మేక్ ష్యూర్ దట్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీ ఆర్టికల్, ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ వొకాబులరీ. ప్రతి పదం నాకు అర్థం అవ్వాలని అవసరం లేదు. ఆ కంటెంట్ చదివితే ఓవరాల్గా వాడు చెప్తున్న పాయింట్ ఏంటో చెప్పగలిగే ఎబిలిటీ డెవలప్ చేసుకుంటే చాలు. చాలామంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు చదివి పక్కన పెట్టేస్తారు, ఎందుకంటే అర్థం అవ్వట్లేదు అంటారు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్, నీకు ఉండాల్సిందే పేషెన్స్. If you're preparing for a competitive exam, your biggest secret to success is patience and consistency. సో ఆ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డెఫినెట్గా కొంత పేషెన్స్తో మీరు చదవడం అనే ఒక రెగ్యులర్ హ్యాబిట్గా పెట్టుకోవాలి. అది ఎంతసేపు మీ ఇష్టం. 5 minutes చదివినా కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. రోజుకి ఒక 5 minutes స్టార్ట్ చేయండి, రోజుకి ఒక్క పారాగ్రాఫ్తో స్టార్ట్ చేయండి. 1 or 2 monthsకి ఏమవుతుందంటే యూ విల్ బీ ఏబుల్ టు రీడ్ ఎ లాట్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో లిజనింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిస్క్రిప్టివ్ సెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కనీసం ప్రతిరోజు ఒక టాపిక్ మీద ఒక ఎస్సే రాయడం ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతిరోజు మనకి కరెంట్ అఫైర్స్ మీద ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది, COVID-19 మీద ఒక ఎస్సే రేపు ఎగ్జామ్లో రావచ్చు. దాని మీద కొన్ని పాయింట్స్ ఎలాబరేట్ చేసి రాయగలగాలి. అది ఇంగ్లీష్లో మీరు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఒక టాపిక్ మీద ఒక 15-20 minutes మీరు ఒక ఎస్సే రాయండి. అలా ఎస్సే రాసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంగ్లీష్ ఎవరికైతే వచ్చో వాళ్ళ దగ్గరికి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎవ్రీ డే మేక్ ష్యూర్ దట్ యూ లిజన్ టు ఇంగ్లీష్, యూ రీడ్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ పాసిబుల్, అండ్ రైట్ అట్లీస్ట్ 1 topic, 1 essay every day. This is very, 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 very important. So number 1 is LSRW is going to help you a lot. Listening, speaking, reading and writing. Number 2, డోంట్ హ్యావ్ ఎ డెడ్ లైన్. చాలామంది చేసే మిస్టేక్ అది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డెడ్ లైన్ పెట్టుకుంటారు. ఉదాహరణకి ఒక 2 months క్రాష్ కోర్స్ నేర్చుకుని నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఒక 3 months షార్ట్ టర్మ్ కోర్స్లో నేను ఇంగ్లీష్ నేర్చేసుకోవాలి. మనం మ్యాథ్స్, సైన్స్, సోషల్ లేదంటే ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్.
బట్ బేసికలీ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్, ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఏ భాష అయినా కూడా మనం 2-3 నెలల్లో నేర్చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. సో కంగారు పడి అనవసరంగా మన మీద మనం ప్రెజర్ పెట్టుకోవాల్సిన పని లేదు. అసలు డెడ్ లైన్ అనేది పెట్టుకోకండి. అది సంవత్సరాలు పట్టనివ్వండి, దట్స్ ఓకే, నోట్ ప్రాబ్లం. బట్ మేక్ షూర్ దట్ డోంట్ హ్యావ్ ఎ డెడ్ లైన్ వెన్ యూఆర్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్. సో నెంబర్ 2 ఈజ్ డోంట్ హ్యావ్ ఎ డెడ్ లైన్. అది 1 month, 1 year, 2 months అనేది కంప్లీట్గా మీ చాయిస్. కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒకనొక రోజు మీకు తెలిసిపోతుంది దట్ యువర్ లాంగ్వేజ్ ఈజ్ ఇనఫ్ ప్రొఫిషియంట్. ఇక నెంబర్ 3, గ్రామర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆ యొక్క సిలబస్లో ఇంగ్లీష్ ఉన్నా లేకపోయినా కూడా కొంత గ్రామర్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో ఇంగ్లీష్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్, లేదా గ్రూప్ 2లో ఇంగ్లీష్ చాలా నెగ్లిజిబుల్, ఇంగ్లీష్ గ్రామర్ వాళ్ళు అడగరు. అయినా కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే రీడింగ్ హ్యాబిట్లో లేదంటే ఎస్సే రైటింగ్లో కొంత గ్రామర్ చెక్ చేసుకోండి. ఉదాహరణకి మీరు ఒక టాపిక్ మీద ఒక ఎస్సే రాశారు, అది ఎవరి దగ్గరికైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి అందులో ఉన్న గ్రామటికల్ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగండి. వాళ్ళు చెప్తారు మిస్టేక్స్ ఏంటి. ఎందుకంటే మనకి రాంగ్ గ్రామర్ అలవాటు అయిపోతే తర్వాత రైట్ గ్రామర్ నేర్చుకోవాలన్నా కూడా అవ్వదు. దాన్ని బ్రోకెన్ ఇంగ్లీష్ అంటాము. సో మ్యాక్సిమం వీలున్నంత వరకు కూడా మీరు వాడే టెన్సెస్ ఏంటి, మీరు వాడుతున్న ప్రెపోజిషన్స్ కరెక్టా రాంగా, అక్కడ కరెక్ట్ గ్రామర్ వాడారా లేదా అక్కడ హ్యాజ్ వాడారా హ్యావ్ వాడారా. సో మేక్ ష్యూర్ దట్ యువర్ గ్రామర్ ఈజ్ కరెక్ట్. మిస్టేక్స్ వస్తాయి కానీ బ్లండర్స్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం చిన్న సెంటెన్స్లో ఎక్కువ మిస్టేక్స్ కానీ ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ నాట్ బీ ఏ గుడ్ ఎనఫ్ థింగ్. సో మేక్ ష్యూర్ దట్ గ్రామర్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. మినిమం గ్రామర్ స్టాండర్డ్ ఉండాలి. పర్ఫెక్ట్ గ్రామర్ ఎవరికి అవసరం లేదు, కానీ మినిమం స్టాండర్డ్ ఆఫ్ గ్రామర్ ఉండాలి. ఇక నెంబర్ 4, సెల్ఫ్ ఎనాలిసిస్. అంటే మీరు ఇంగ్లీష్కి సంబంధించి ఎంత డెవలప్ చేసుకున్నారు. అంటే ఇంగ్లీష్కి సంబంధించి చిన్న చిన్న టెస్ట్లు ఏమైనా ఉంటే రాయండి, చిన్న చిన్న ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాయండి. అవి గ్రామర్ మీద అవ్వచ్చు, వొకాబులరీ అవ్వచ్చు. సో సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవాలి. దాని ఇంట్రోస్పెక్షన్ అంటాము. అంటే అసలు నా స్థాయి ఎక్కడున్నాను నేను, ఒక స్కేల్ తీసుకుంటే 1 to 10 స్కేల్లో వేర్ ఈజ్ మై ఇంగ్లీష్, వేర్ డస్ మై ఇంగ్లీష్ లెవెల్ స్టాండ్. అంటే నేను గ్రామటికల్ మిస్టేక్స్ దగ్గరే కంప్లీట్గానే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎక్కడ. సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల అది గొప్ప లాంగ్వేజ్ అని కాదు. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నాం మనం, అదొక గొప్ప లాంగ్వేజ్ అనే కాదు. ఇట్స్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్. బికాస్ మెనీ పీపుల్ ఇన్ ద యూనివర్స్, మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ది స్పీక్ ఇన్ ది కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. అది ఒక్కటే రీజన్. కాబట్టి ఈ ఇంగ్లీష్కి సంబంధించి సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి. దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, ఇక లాస్ట్ వన్ వచ్చి డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్. ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ కోసం తపన పడద్దు. ఇంకా దేంట్లోనైనా పడండి, మీ ఇష్టం. అది హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు. కానీ ఇంగ్లీష్కి సంబంధించి డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్ కాదు, ఇట్స్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. అందులోనూ డెఫినెట్గా when you're learning a foreign language, mistakes are inevitable. There are always lot of chances where mistakes happen. But make sure that don't try to be perfect and get into stress. Because if you try to be perfect in English, you will never be perfect, because nobody is perfect in English, especially when we are born and brought up in a language other than English. So వేరే కంట్రీ వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు, మన మదర్ టంగ్ మనకు ఉంది. సో మినిమం స్టాండర్డ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం తప్పలేదు, కానీ పర్ఫెక్ట్గా నేర్చేసుకోవాలని చాలామంది నేను చూస్తుంటాను, అన్నెసెసరీ ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు. సో పర్ఫెక్షన్ కోసం తపన పడాల్సిన పని లేదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే, ఇందాక నేను చెప్పిన 1 2 3 4 టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చేసుకుంటూ వెళ్తే వన్ ఫైన్ డే మేబీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్, ఆర్ సమ్టైమ్స్ యూ మే బీ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ద లాంగ్వేజ్. ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ వెల్కమ్. పర్ఫెక్ట్గా ఉండకూడదని ఏం కాదు. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ మేక్ ష్యూర్ దట్ పర్ఫెక్షన్ షుడ్ నాట్ బికమ్ యువర్ వాట్ వి కాల్ కన్స్ట్రెయింట్. అంటే మీరు నేర్చుకునే ప్రక్రియలో ఈ పర్ఫెక్షన్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్లా ఉండిపోకూడదు, అది మీకు మైనస్ అవ్వకూడదు, ప్లస్ అవ్వాలి. కానీ సో ఐఎమ్ రిపీటింగ్ ఆల్ ద 5 points. Number 1 is LSRW, listening, speaking, reading and writing is very important. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్పీకింగ్ వద్దు అనుకుంటే పక్కన పెట్టండి, కానీ లిజనింగ్ టు ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీడ్ ఎ లాట్. ఎంత వీలుంటే అంత చదవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కావట్లేదని వదిలేస్తే అది ఎప్పటికీ అర్థం కాదు. ఈవేళ మనకు ఒక ఆర్టికల్ అర్థం కాలేదంటే అది 4 SLs చదివితే డెఫినెట్గా ఈవేళ కాకపోయినా రేపైనా అర్థం అవ్వాల్సింది. మూడోది రైటింగ్. ప్రతిరోజు ఒక టాపిక్ మీద ఒక 5-10 minutes అయినా కూడా కొన్ని పాయింట్స్ ఇంగ్లీష్లో రాసి అది ఎవరి దగ్గరైనా తీసుకువెళ్ళి మిస్టేక్స్ కరెక్ట్ చేయించుకోండి, బికాస్ దట్ ఈస్ హౌ యువర్ ప్రొఫిషియన్సీ క్యాన్ బి ఇంప్రూవ్డ్. LSRW. Number 2, డోంట్ హ్యావ్ ఎ డెడ్ లైన్. కంగారు లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.
ఇక నెంబర్ 3 గ్రామర్ చెక్. గ్రామర్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేస్తే ఏమవుతుంది, బ్రోకెన్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఈవెన్ నాట్ నోయింగ్ ప్రాపర్ ఇంగ్లీష్, రైట్? ఇంగ్లీష్ రాకపోయినా నష్టం లేదు, కానీ వచ్చి రాని ఇంగ్లీష్ రావడం అనేది అది అందరికీ వస్తుంది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ అది ఒక హ్యాబిట్గా అయిపోకూడదు. వీలున్నంత వరకు కూడా మేక్ ష్యూర్ దట్ యువర్ గ్రామర్ ఈజ్ గుడ్ ఎనఫ్, ఇఫ్ నాట్ పర్ఫెక్ట్, గుడ్ ఎనఫ్. నెంబర్ 4 సెల్ఫ్ అనాలిసిస్. ఇంగ్లీష్ని పూర్తిగా పక్కన పెట్టకుండా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ నేను చదివి నాకు అర్థం కావట్లేదు అంటే డెఫినెట్గా నేను చాలా ప్రాక్టీస్ అవసరం, నాకు చాలా ప్రాక్టీస్ అవసరం అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ వన్ ఈస్ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటివి ఉంటాయో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ సిగ్నిఫికెంట్. వాళ్ళు ఎగ్జామ్లో ఇంగ్లీష్ మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీద ఒక మినిమం కమాండ్ అనేది ఉండడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హౌ టు ఇంప్రూవ్ English for competitive exams. All the best.